మనం ఇన్ ద సెన్స్ యుద్ధం ఎక్కడుంది? ఇవాళ యునైటెడ్ నేషన్స్ సంబంధించి కో స్పాన్సర్గా వ్యవహరించింది భారత్ ఇరాన్కు వ్యతిరేకంగా. సరే, అది తర్వాత లీడర్లు ఉన్నారా లేదా, ఇద్దరు అక్కడ సుప్రీం లీడర్ మోస్తాబా ఉన్నాడా లేదా అని సందేహాలు, ఇటు ఇజ్రాయెల్ ప్రధాని మీద కూడా సందేహాలు ఉన్నాయి, ఆయన బతుకున్నాడా లేదా అని. కానీ యుద్ధం మాత్రం ఆగడం లేదు. ఏం చెప్తారు? ఒకటి, యుద్ధానికి ఒక సినిమా షో లాగా 6 గంటలకు స్టార్ట్ అవుతుంది, 9 గంటలకు అయిపోతుంది, రెండో షో ఉండదు కదా. చూస్తే మీకు ఒకనప్పుడు ఇరాన్ ఇరాక్ 8 సంవత్సరాలు యుద్ధం చేసినాయి. 80 నుంచి 88 వరకు యుద్ధం ఆగకుండా వాళ్ళు ఆగిపోయారు, ఇంకా దెబ్బలాడకుండా సీజ్ ఫైర్కి వచ్చారు. ఇది ఎప్పుడు ఆగుతుంది, ఎలాగాగుతుంది, ఎవరు చేస్తారు, ఎక్కడ ఎవరు ఆప్ చేస్తారు మనం చెప్పలేం. ఎన్నో శక్తులు ఉన్నాయి దీని వెనకాల. ఇప్పుడు ఒకళ్ళకి అందరూ వచ్చేసారు. 1900 దాదాపు 100 సంవత్సరాల క్రితం ఈ ఏరియా అంతా ఫామ్ అయింది. టర్కిష్ సామ్రాజ్యం పోయి కొత్త సామ్రాజ్యం లేకుండా ఈ దేశాలన్నీ 100 సంవత్సరాలు అవుతుంది. కొత్త ఛాలెంజెస్ వచ్చినాయి ఈ యుద్ధంలో. ఒకవేళ ఆఖరికి యుద్ధం ఆగినప్పుడు ఇరాన్ ఓడిపోలేదంటే ఇంకా వాళ్ళు డామినేట్ చేస్తారు మొత్తం ఏరియా అంతా. ఇంకా వాళ్ళతో మనం సెటిల్మెంట్ చేసుకుంటే బెటర్ అని ఈ దేశాలు వచ్చేస్తాయి. ఒకవేళ ఇరాన్ ఓడిపోయినట్టుగా అనిపిస్తే ఆగినప్పుడు ఆ దేశాలన్నీ ఇంకా ఫుల్ ఫోర్స్గా ఇరాన్ మనకు విరోధి, వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి అని వస్తాయి. అంత చేంజెస్ ఉన్నాయి. రష్యా ఉన్నది, చైనా ఉన్నది. భారతదేశానికి అంత పెద్ద రోల్ ఏం లేదు. మీరు ఇందాక అన్నారు ఐక్యరాజ్య సమితిలో ఒక తీర్మానం పెట్టాం ఇరాన్ కంటే, అన్నీ చెప్తున్నాం. మాకు 1 కోటి మంది ఉన్నారు అక్కడ, మీతో ఏమున్నది మనకు సంబంధం, మేము సర్వైవ్ అవ్వాలి అని అందరూ ఒప్పుకుంటారు. మన ఇంట్రెస్ట్ ప్రజలు చూసుకోవటానికి 1 కోటి మంది ఉన్నారు. ఇరాన్ ఏమో మంచి మిత్రుడు, ఫ్రెండ్ అంటుంది కదా. అది మనకి విరోధి కాదు కదా. మనకి అదికి సరిహద్దులు లేవు, గొడవలు ఏం లేవు, ఏమీ లేవు. మినిమం ట్రేడ్ కూడా పెద్ద వ్యవహారం లేదు. ఎంతో మంది పనిచేయట్లేదు అక్కడ. ఆ 10,000 మంది స్టూడెంట్స్ అది ఇది ఏదో ఉన్నారు కాశ్మీర్ నుంచి, అక్కడి నుంచి. అంతే, పెద్ద విషయాలు ఏం లేవు. మనకి వాళ్ళకి సంబంధాలు లేవు. న్యాచురల్గా విరోధం కూడా తక్కువ ఉంటుంది. సంబంధాలు ఉంటేనే విరోధం, సరిహద్దులు ఉంటేనే విరోధం. సో ఇలాంటి పొజిషన్లో భారతదేశానికి మన మీద ఇంపాక్ట్ వచ్చింది. ఆయిల్ కట్ ఆఫ్ అయింది. మనం కొంచెం నిద్రపోతా ఉన్నాం. కొత్త సోర్సెస్ చూసుకోలేదు. గ్యాస్ కొత్త సోర్సెస్ ఉన్న 2 నెలల క్రితం చూసుకుంటే అసలు మనకి యుద్ధంతో సంబంధమే లేకుండా పోతాం. 2 నెలల క్రితం నుంచి అని ఈ యుద్ధ మేఘాలు వస్తున్నాయి. మనం కొంచెం ప్లాన్ చేస్తుంటే ఈ పాటికి మనం సర్ప్లస్ గ్యాస్తో ఉన్నాం. పెట్రోల్ ఉన్నట్టుగా. పెట్రోల్ 60 రోజుల స్టాక్, 90 రోజుల స్టాక్ అంటే చిన్న స్టాక్ కాదు, చాలా పెద్ద స్టాక్. అది కొత్తవి వస్తూ ఉంటాయి కదా. గ్యాస్ వచ్చి 2 రోజుల కన్నా ఎక్కువ స్టాక్ లేదు. ఆ సంక్షోభం ఆల్రెడీ చూస్తున్నాం. కేంద్రం ఎలాంటి పాజిటివ్ ప్రకటనలు చేసినా. బట్ గుడ్ న్యూస్ ఈజ్ భారత్కు సంబంధించిన నౌకలకు సంబంధించి కొంత గ్రీన్ సిగ్నల్ రావడం. హార్మూజ్ అది కూడా కాదు, రిఫైనరీస్ కూడా గ్యాస్ ప్రొడ్యూస్ చేయడానికి షిఫ్ట్ అవుతున్నారు. అవి చదివారు కదా. 1 వారం 10 రోజులు పడుతుంది, మేనేజ్ చేసుకోవచ్చు. సో భారతదేశానికి అంత కీలకమైన ఇంట్రెస్ట్ మన లేదు. అది చాలా సంతోషమైన పరిస్థితి. తర్వాత పరిణామాలు వస్తాయి. యుద్ధం ఆగేది మనం చెప్పలేం. నేను అమెరికా కాపాలని ఉన్నది, కానీ పై చేత్తో ఆపినట్టుగా ఉండాలి. ఇరాన్కి తెలిసింది ఏమిటంటే ఓడిపోయినట్టుగా ఆపితే వాళ్ళు ఫినిష్ అయిపోతారు. ఈ చిన్న యుద్ధం కాదు. వాళ్ళు ఏదో రాకెట్లు ఉన్నాయి పేల్చేస్తున్నాం, డ్రోన్స్ ఉన్నాయి కొట్టేస్తున్నాం అన్నా, వాళ్ళకి ఇది యుద్ధం అనేది పెద్ద షాక్ అయిపోయింది కదా. వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా పోయింది కదా. ఈ 20 సంవత్సరాల మట్టి కట్టింది. ఇప్పుడు కర్గ్ అని దివి అని ఉన్నారు. మొత్తం 90% 80% ఇరాన్ ఆయిల్ ఫెసిలిటీస్ అక్కడ ఉన్నాయి. ఇప్పటి వరకు అమెరికా అటాక్ చేయలేదు. నన్ను చుట్టూరా కొన్ని బాంబులు వేసింది. ఇదిగో ఇంకా మిమ్మల్ని డ్యామేజ్ చేయలేదు. హోర్మోజ్ జల్స్ అని మూసుంటే దీని మీదకి వస్తుంది. దాని మీదకి వస్తే ఇంకా ఇరాన్ చేయలేదు. పక్క వేసారు అంతే. డ్యామేజ్ చేయలేదు. ఇంకా డ్యామేజ్ అవుతే పత్రికల కథనాల ప్రకారం ఆ ద్వీపం మీద దాడి జరిగింది అని కదా. దాడి జరిగింది, ఫెసిలిటీస్ మీద జరగలేదు కదా. ఆ రిఫైనరీస్ మీద, ఆయిల్ పైప్ లైన్స్ మీద, హార్బర్ మీద జరగలేదు. ఇంకా అది రెడ్ ఎర్ర గీత. అది దాటుతుందా అమెరికా, ఇరాన్ దాటిస్తుందా చూస్తుందా. సో ఆగొచ్చు ఇంతట్లోకి. కానీ మనం ఇందాక చెప్పింది, మనం స్పెక్టేటర్స్ ఇంత హడావిడి తొందరపడక్కర్లేదు. యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. దాని అవుట్కమ్స్ నాకు ఫేవరబుల్గా వస్తుంది భారతదేశానికి. ఆల్రెడీ వచ్చింది అనుకుంటున్నాను. ఆల్రెడీ ఫేవరబుల్గా వచ్చేసింది. ఎప్పుడైతే యుద్ధాలు చేసుకున్నారో వాళ్ళు ఒకరి మధ్యన
భారతదేశాన్ని వదిలేస్తారు. కొన్ని సంవత్సరాలు మనకి ఆక్సిజన్ వచ్చిందని నేను భావిస్తాను. జనరల్ కేఆర్ రావు గారు, ఇప్పుడు సీజ్ ఫైర్ అనేది ప్రధానమైన చర్చ జరుగుతోంది. కండిషనల్